60 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల వారిలా కనిపించాలని అందరికీ ఉంటుంది. కానీ వయసు మీద పడుతున్న కొద్దీ మనం ఎంత వద్దనుకుంటున్నా మనలో వృద్ధాప్య ఛాయలు మొదలైపోతూ ఉంటాయి. చర్మం సాగిపోతూ ఉంటుంది. ముఖంపై ముడతలు మొదలైపోతూ ఉంటాయి. జుట్టు ముగ్గుబుట్టలా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ముందు నుంచి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వృద్ధాప్య ఛాయల్ని కొంతకాలం పాటైనా వాయిదా వేసుకోవచ్చని చెబుతారు నిపుణులు. వృద్ధాప్య ఛాయల్ని నిరోధించే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు మొదలైపోతుంటాయి. చర్మం సాగిపోతుంది. ముఖం నిండా ముడతలు వచ్చేస్తాయి. జుట్టు ముగ్గుబొట్టలా తెల్లగా నెరిసిపోతుంది. 60లోనూ 20లా కనిపించాలని కోరుకునే ఈ రోజుల్లో మరి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించటం ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. వృద్ధాప్య ఛాయల్ని తగ్గించుకునేందుకు ఎక్సర్సైజులు, బ్యూటీ థెరపీలు ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అది సహజం కూడా. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవటం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగేలా చూసుకోవచ్చు. శరీరం వ్యాధిగ్రస్తం కావటానికి, వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవటానికి గాడి తప్పిన ఆహారం కూడా ఒక ప్రధానమైన కారణమే. రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, క్యాబేజీ వంటి పదార్థాలని, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పళ్లను ఒక భాగంగా చేసుకోవటం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా చూసుకోవచ్చు. విటమిన్ ఇ, దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్గా చెప్పుకోవచ్చు. ఈ విటమిన్ చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా పెంచుతుంది. సన్ఫ్లవర్, ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది. యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగటానికి ఆహారంలో ఈ పదార్థాలని ఒక భాగంగా చేసుకోవాలి. క్యాబేజీ, వెల్లుల్లి, క్యాలీఫ్లవర్, అల్లం, సోయా వంటి పదార్థాలకు వృద్ధాప్య ఛాయలను నివారించే గుణం ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే రోజు మొత్తంలో వీటిని బాగా ఎక్కువగా తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి పళ్లను తరచుగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చర్మాన్ని నిత్య నూతనంగా, యవ్వనంగా ఉంచుతాయి.